పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. జమ్మూ కాశ్మీర్లో జరిగిన సంఘటనను మహిళలు కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. మనతో మహిళలు కూడా ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. అమ్మ చెప్పండి, జమ్మూ కాశ్మీర్లో అమాయకమైన ప్రజలు ఒక 30 మంది ఈరోజు లేకుండా పోయారు భారతదేశానికి. అందులో అధికారులు ఉన్నారు, నవదంపతులు ఉన్నారు. దీనిపైన మీరు ఒక భారతీయురాలుగా పిల్లలు కూడా ఉన్నారు, దానిపైన మీరేం స్పందిస్తారు? ఇప్పుడు అది చూసి నాకు నిజంగా ఇప్పుడు 4:30కే నాకు తెలిసింది ఈ విషయము. కానీ నాకు ఎంత బాధ ఉందంటే, ఎంత కన్నీళ్ళు వస్తున్నాయంటే, ఇది చాలా దారుణము. ఎందుకంటే మన ప్రాణం పోయేటప్పుడు మనం ఎంత గిలగిలలాడతామో, వాళ్ళ ఒక తీవ్రవాదులు, ఉగ్రవాదుల చేతుల్లో, ఒక టెర్రరిస్టు చేతుల్లో వీళ్ళు దొరికిపోయారు. కానీ వాళ్ళు వెళ్ళింది టూరిస్ట్ వాళ్ళే, టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళారు. మళ్ళీ ఇంకా రీసెంట్గా మంచి ఇంకా 1 మంత్ అయిందంట మ్యారేజ్ అయ్యి. 1 మంత్ 6 days, అదే 6 days అయిందంట. కాకపోతే అతని భార్య కళ్ళ ముందే భర్తను చంపారంటే మనము ఎక్కువ సినిమాలో చూసుంటాము. కానీ ఆమె ఎంత బాధపడి ఉంటుంది భర్తను చంపుంటే. కొత్తగా పెళ్ళయింది, వాళ్ళు ఏదో టూరిస్ట్కి వెళ్ళారు, ఎంజాయ్ చేయడానికి వెళ్ళారు, హనీమూన్కి వెళ్ళారో ఏమో. వీళ్ళకంతా కొంచెమన్నా కనికరం లేదా? చెప్పండి ఒక మాట. నాకు అది చూస్తున్నంతసేపు, వింటున్నంతసేపు ఏంటిది ఇట్లా? పిల్లలు కూడా ఉన్నారు అక్కడ, ఆ పిల్లలు ఏడుస్తున్నారు. ఆ వీడియో కూడా చూసాం మనము. ఆ పిల్లలు కూడా ఏడుస్తుంటే అంత బాధేస్తుంది. ఇక్కడతో ఈ ఉగ్రవాదుల చేతుల్లో మన ఇండియన్స్ అక్కడ చనిపోవడము, చంపేయడము, ఇవన్నీ తొందరగా అరికడితే బాగుంటుంది అనిపిస్తుంది. ఇక్కడితో పులి స్టాప్ పెట్టేయాలి. అరిచేతుల్లో ప్రాణాలు పెట్టుకొని అక్కడికి వెళ్ళేసి అక్కడ ప్రాణాలు అర్పించి ఇక్కడ బాధపడడం కంటే మన ప్రాణాలు మనం రక్షించుకోవాలి. కానీ ఇక్కడతో ప్రధానమంత్రి మన నరేంద్ర మోడీ గారికి గట్టిగా యాక్షన్ తీసుకొని, ఏదో ఒకటి తీసుకొని, అక్కడ ఇలా జరిగింది కదా, ఇక ముందు ఇప్పటి నుంచి ఇలా జరగకుండా గట్టిగా చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది నాకు కూడా. ఇంకా ఏంటంటే, ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఈ ఇష్యూ గురించి న్యూస్లో చూసే ఉంటారు. దయచేసి అటువైపు వెళ్ళి ప్రాణాలు ఇవ్వడం కంటే ప్రాణాలు కాపాడుకొని దయచేసి ఉండండి ఇక్కడే. దీంతో పులి స్టాప్ పెట్టించేద్దాము, అంతే కదా మరి. ఇది ఏమిటిదంటే అమాయకుల మీద దాడి చేయడము అసలు కరెక్ట్ కానే కాదు. ఏదైనా సరే యుద్ధం ప్రకటించి రావాలి, లేదంటే డైరెక్ట్గా రావాలి. అప్పుడు తెలుస్తుంది ఒక దేశం సత్తా ఏంది. అమాయకులను బలి చేస్తే ఏమిటిది? అసలు ఆడ ఎంతో మందిని అంతగానం వచ్చిన వాళ్ళని, చూసిన వాళ్ళని చంపేస్తుంటే అసలు వాళ్ళకి ఫ్యామిలీలు ఉంటాయి అనేది ఇంగిత జ్ఞానం లేదు ఈ నా కొడుకులకి. ఒకటి చెప్తున్నాం రే, ఇంతకుముందు ఒక్కసారి సర్జికల్ స్ట్రైక్ చేస్తే దేశానికి వచ్చి మరి లేపేసి వచ్చినాం, గుర్తున్నదా? అది మర్చిపోయినట్టున్నారు. మళ్ళీ వీళ్ళు కలదాగా వచ్చిర్రు. జరా ఒక్కటి చెప్తున్నా, ఈ దేశంకి మళ్ళీ రావాలంటే ఉచ్చబోసుకునేట్లాగా ఒక అనుభవం వేస్తాం బిల్లల కొడకల్లారా. మళ్ళీ ఒకసారి ఈ దేశానికి వస్తే ఇంకొక రిక్వెస్ట్ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ సార్ గారికి, సార్ దయచేసి ఏదో ఒకటి ఆలోచించి ఇలాంటి దాడులు జరగకుండా మళ్ళీ ఒక బలమైన ఒక ఆలోచన తీసుకోండి సార్. ఎందుకంటే ఇలాంటివి అమాయకులు బలవుతున్నారు కాబట్టి అక్కడ ఒక అంబులెన్స్ కానీ, ఇక లేకపోతే అక్కడ ఉన్న ఏరియాలల్లో అంబులెన్స్ కానీ, పోలీసు వ్యవస్థ కానీ, బందోబస్తు కానీ ఎక్కువ పెంచండి సార్. చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నారు. ఏంటంటే పోయిన వాళ్ళని చంపుడు అంటే మామూలు విషయం కాదు. ఎంతోమంది మన ఆర్థిక వ్యవస్థ కూడా పడిపోతుంది సార్. బయట దేశాల నుంచి కానీ, అక్కడి నుంచి కానీ చూడడానికి, హిమాలయ ప్రదేశం చూడడానికి చాలా మంది వస్తూ ఉంటారు. కాబట్టి ఇలాంటి ఏం లేదు, ఈ నా కొడుకులు దొరికిండ్రంటే మాత్రం డైరెక్ట్ నడి బజార్లో తలకాయ కోసి చంపేయాలి. ఈ నా కొడుకులకు అసలు కనికరం లేని కొడుకులని అట్లనే చంపేయాలి. నాకు తెలిసినంత వరకు చెప్తున్నా. అరే వేస్ట్ కొడుకులారా, అరే పేస్ట్ రారా బాయ్, దమ్ముంటే అర్థమవుతుందా? కొడుకులాలా ఇక్కడికి వెళ్ళి అంతా మేము పికప్ అవుతున్నాం. ఎక్కడున్నా సరే హిందువులు కానీ, ముస్లిమ్స్ కానీ అందరము, ప్రతి ఒక్క కులస్తులు అందరం ఏకమై ఉందాం ముర్రి. ఎందుకంటే దాన్ని మనము జోక్గా తీసుకున్నామంటే రేపు ఇక్కడ కూడా రావచ్చు. ప్రతి ఒక్క కులస్తులు మనకు కుల, మత, వర్గ భేదాలు లేకుండా ఏకతాటిగా ఉందాం. ఇప్పటికైనా ఆలోచించండి. దేశమంతా ఒకటే, అర్థమైందా? మనుషులంతా ఒకటే, అందరు హిందువులంతా ఒకటే. వర్గ భేదాలు పెట్టుకోకుండా గట్టిగా ఉన్నామంటే అవతలోడు మన దేశంలోకి వచ్చి మన మీదకి ఎందుకు వస్తాడు? ఆలోచన చేయండి సార్. మోడీ సార్
మీకు దండం చేస్తున్నా. అక్కడ ఉన్న ఏరియాల వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా భద్రతా సిబ్బందిని పెంచండి, ఇంకా అంబులెన్స్లు కూడా పెంచండి, వైద్య సిబ్బంది పెంచండి. ఇదే నా రిక్వెస్ట్ సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.